వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబాయ్ రోడ్ షోలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న చంద్రబాబు, ఆంధ్రలో పెట్టుబడులు పెట్టండి, భవిష్యత్తు ఇక్కడే అని వెల్లడి. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో హైలైట్. ఆంధ్ర పెట్టుబడుల వేవ్కు నాంది పలికిన సీఎం చంద్రబాబు. కొత్త పార్టీపై కవిత ఫైర్, సేవ చేయడానికి పార్టీ అవసరం లేదని వెల్లడి. ప్రజలు కోరితేనే పార్టీ వస్తుందని కవిత స్పష్టం. కేసీఆర్ చూపిన దారిలోనే ముందుకు సాగుతా అన్న కవిత, మహిళా సాధికారతే తన లక్ష్యమని వ్యాఖ్య. చంద్రబాబు, లోకేష్లపై జగన్ తీవ్ర ఆరోపణలు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగలిగేది వీరేనంటూ జగన్ వ్యాఖ్యలు. నకిలీ మద్యం ఫ్యాక్టరీల వెనుక టీడీపీ నేతల సన్నిహితులే ఉన్నారని ఆరోపణ. బీజేపీ నేతల అరెస్టులతో తెలంగాణలో రాజకీయ హీటు. డీజీపీ కార్యాలయానికి వెళ్తున్న రామచంద్రరావు అడ్డుపడటంతో ఉద్రిక్తత. పోచారం కాల్పులపై నిరసనలో బీజేపీ ఆగ్రహం వెల్లువ. ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని బీజేపీ ఆరోపణలు. కొత్త పార్టీ స్థాపనపై వస్తున్న ప్రచారాలపై బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత స్పందించారు. పార్టీ పెట్టడం కష్టం కాదని, కానీ ప్రజలకు సేవ చేయడానికి పార్టీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పటికే 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజలు కోరితే కొత్త పార్టీ వస్తుందని, దానిలో పెద్ద ఇబ్బంది లేదని అన్నారు. ప్రజాసేవే తనకు ప్రధానమని పేర్కొని తండ్రి కేసీఆర్ చూపిన మార్గంలో నడుస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, మహిళా సాధికారత తన ప్రధాన ధ్యేయమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చలకు దారితీశాయి. రాజకీయ సమీకరణలు ఎట్లుండాలి, తద్వారా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ పొందాలనే అంశాలు ఆనాడు మాట్లాడినాం. ఈనాడు కూడా మేము ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గా ఉన్నప్పటికీ రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం. రాజకీయాలు మాట్లాడి ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు ఉన్నాయి, తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో 3 ఉన్నాయి, అట్లనే కేరళలో అయితే గల్లీకోటు ఉంటుంది. పార్టీలు ఉండడం లేకపోవడం పెద్ద విషయం కాదు. జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదు. కానీ దానికి కూడా ఒక సమయం, సందర్భం, ప్రజలకు అవసరం. అల్టిమేట్ గా నాకేం లాభం ఏ పార్టీ, ప్రజలకు లాభం కావాలి, మా కోసం కాదు కదా పార్టీ. సో దానికోసమే ఈ పర్యటన చేస్తా ఉన్నాం. ఈ పర్యటనలో మళ్ళీ మీ దగ్గర కూడా వస్తాం. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాం. మీ సలహాలు ఇవ్వాలి, ఎట్లా మనం యాదాద్రిని డెవలప్ చేసుకోవాలి అని దాని నుండి ఒక ఆలోచన తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దుబాయ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సాధన రోడ్ షో నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేశారు. పరిశ్రమల అభివృద్ధి, ఐటీ, విద్యుత్, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు భరోసా కలిగించే విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ బ్యాంక్, సింగిల్ విండో క్లియరెన్స్ విధానం, స్థిరమైన పాలన వంటి అంశాలను వివరించారు. ఈ రోడ్ షోలో ప్రపంచ వ్యాపారవేత్తలతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో దేశ ప్రగతికి దోహదం అవుతుందని సీఎం పేర్కొన్నారు. I request our friend to bring here every person with proposal, at least one proposal. Seeing is belief. Come to Andhra Pradesh. You have seen my track record even earlier. We won't disappoint you. We will service at most efficiently. Once you decide to invest in Andhra Pradesh, it will be our project. That means investor and government project. We will do everything possible to complete your project, and we will nurture continuously. It is a win-win situation. So I am requesting all of you, as on today, if you see, nearly 10 lakh crores, more than 10 lakh crores investment has come as on today. 11 lakh crores investment has come. Another 5 to 6 lakh crores on pipeline. That is the credibility we are having. Lot of opportunities. We are preparing all projects. Anybody is having any doubt, we will give you projects also in different sectors. You can select and you can go further verification. If you are convinced, you can come back. We will ready to execute sincerely. With this wonderful evening, I have taken more time also, but I want to impress upon you, convince you to come and set one industry in Andhra Pradesh. With this, I am thanking all of you. Thank you one and all. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ సెటిల్మెంట్ లో జోక్యం చేసుకోవడం తప్పని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు.
కాంగ్రెస్ మంత్రులు పంపకాలలో తేడా కారణంగా తిట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. శాల్వాలు కప్పుకొని స్వీట్లు తినిపించుకోవడం నేతల నైతిక విలువలను చూపుతోందని ఎద్దేవా చేశారు. ఏం ఉద్ధరించడానికి రేవంత్ శాల్వాలు కప్పుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ విమర్శలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని ఆయన సూచించారు. పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు. 100 రోజులు అన్ని ఇస్తాడు, వీని బొంద వీడేమి ఇయ్యలేదు, వీని ఓడగొట్టాలా, బొంద పెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు, మొత్తం రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు, వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. 420 హామీలు గంగలో పోయినాయి, 6 గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి, పరిపాలన ఎక్కడో పోయింది, ప్రజలు ఎక్కడో పోయినారు. మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం. మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం, తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ 1 చేశాం, సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో. వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు, అగ్రికల్చర్ పోయింది, ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి. మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను నిజంగా కూడా నా జీవితంలో నాకు 49 ఏళ్ళు, నేను రాజకీయాలని దగ్గర నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా. మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి, ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం, చివరికి మంత్రి గారే ఆ నిందితుడిని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం నా జీవితంలో 40 ఏళ్ళలో నేనే చూడలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు, మరి మీరేమన్నా చూశారో నాకు తెలియదు. ఇంకోటి, సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రోహిన్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు లోకేష్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆర్గనైజర్ గా క్రైమ్ చేయగలిగేది వీరేనని వ్యాఖ్యానించారు. విజయవాడ సిపి పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా బయటపడిందని తెలిపారు. పరవాడ, పాలకొల్లు, ఏలూరు, నెల్లూరు ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఫ్యాక్టరీలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఈ కేసుల్లో టీడీపీ నేతల సన్నిహితులే ఉన్నారని అన్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ఏ సిపి అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో, ఏ సిపి అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్ళు. రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది, అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది, పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి, ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి, రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి, నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు, వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు, ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతామన్న ఫోటోలు. ఆ ఫోటోలు ఒకసారి చూపించామో మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి. ఇది
డీజీపీ కార్యాలయానికి వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోచారం ఐటీ కారిడార్లో కాల్పుల ఘటనపై బీజేపీ నిరసన నిర్వహించగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. లక్డీ కపూల్ అసెంబ్లీ ప్రాంతాల్లో పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు ప్రభుత్వ దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. పోలీసులు శాంతి భద్రతల కారణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు డీజీపీ గారికి మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి పోతున్నాం. రేవంత్ సర్కార్ ఇది రేవంత్ దీన్ సర్కార్ అయింది. ఎంఐఎం ని పోషించి ఎంఐఎం కార్యకర్తలు ఎంఐఎం గూండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద గోరక్షకుల మీద ఈ రకమైన తుపాకీ దాడులు చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తారు. తెలంగాణలో రేవంత్ దీన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎంఐఎం ఒక కార్యకర్తల ఒక ఏవైతే అత్యాచారాలు అరాచకాలు పెరుగుతున్నాయో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఈరోజు పోలీసుల రాజ్యము పోలీసులు పట్టించుకోక ఈ రోజు ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. దేశంలో అరెస్ట్ అయిన 8 మంది ఆంధ్ర మత్స్యకారుల విషయంలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి స్పందించారు. సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. అంతర్జాతీయ బోర్డర్లో చిక్కుకున్న వారిని వెనక్కి తెచ్చేందుకు కనీసం 60 రోజులు పడుతుందని వివరించారు. బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరిపి కుటుంబ సభ్యులు వారితో మాట్లాడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులను ఆరోగ్యంగా తిరిగి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో కుటుంబాలకు ఆశ కలిగింది. మాధవి మాటలు మానవతా విలువలను ప్రతిబింబించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాలని మంత్రి సీతక్క పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థి మద్దతు కోరారు. జూబ్లీహిల్స్ గల్లీల్లో పుట్టి పెరిగిన యువకుడికి అవకాశం ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం నింపుతూ సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ గెలవడం అంటే ప్రజలే గెలవడం అని చెప్పారు. సీతక్క పర్యటనతో నియోజకవర్గంలో ప్రచార వాతావరణం వేడెక్కింది. హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ లో జరిగిన కాల్పుల ఘటనలో రాచకొండ పోలీసులు 24 గంటల్లో కేసు ఛేదించారు. ఇబ్రహీం ఖురేషీ, మహమ్మద్ మోసిన్, కురువ శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి కంట్రీ మేడ్ పిస్టల్, స్విఫ్ట్ కారు, 3 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. గోవుల అక్రమ రవాణా విషయంపై పాత కక్షతో సోను సింగ్ పై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాచకొండ సిపి ప్రజలకు శాంతి భద్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇట్లా నాకు ప్రాబ్లం వస్తుంది ఊరికే అంటే ప్రొటెక్షన్ కావాలంటే అతను ఇల్లీగల్ గా ఒక వెపన్ పంపించడం జరిగింది. మానిటరీ ట్రాన్సాక్షన్ లేదన్నాడు. బట్ విల్ గెట్ దట్ అక్యూజ్డ్ అండ్ వెరిఫైడ్. అది మన ఆరాంఘర్ లో ఒక డ్రైవర్ ద్వారా పంపించాడు. ఆరాంఘర్ లో ఉన్న డ్రైవర్ ద్వారా తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈజ్ కంటెంప్లేటింగ్. ప్రశాంత్ వల్లనే వచ్చింది, మీ వల్లనే నాకు అయింది అనేది వాళ్ళ గొడవ మూల కారణం. అది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ దాట్. వాళ్ళిద్దరి మధ్య రావడానికి కారణం అది. See, this is I can't give at this stage define a pen picture of person. ఇందులో ఉన్న వాళ్ళు మనం ఓన్లీ నేరస్తుల కథ చెప్తున్నాం అంతే. ఈ కింద 4 నేరస్తులు మేము చెప్పాము. ఇంకొక అన్ని పట్టుకోవాలి. ప్రశాంత్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. We will get into details and we'll come back to you based on the. So I can't speak on everyone's pressure groups questions కి ఆన్సర్ చేయను. నేను ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్ ప్రొఫెషనల్ investigative endeavors, so that when I'm talking this, I have talked to my officers many times. Kabatti ee time lo this is not a platform to share my views. I don't have any views on this. No expressions personal way. I'm only handling this issue professionally, and I'll certainly do it, and I'll certainly tell the court, honorable court in mottam record submit chestanu. At appropriate time certainly we'll so much I reveal to you. So much I revealed to you. It is not that we have not told about what happened any time వచ్చారు, ఏ టైంలో వచ్చారని చెప్పారు. కానీ వితౌట్ ఎవిడెన్స్ నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అండ్ సర్టన్ ఇష్యూస్ విచ్ ఐ నీడ్ టు టెల్ ఓన్లీ ఆనరబుల్ కోర్ట్, ఐ టెల్ ఆనరబుల్ కోర్ట్ ఓన్లీ త్రూ మై ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. ఇంటరాక్షన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు.
డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కాంట్రాడిక్టరీ సిస్టమ్స్ లో ఉన్నా కానీ ఆ డైకాటమీ ఈజ్ ఎగ్జిస్టింగ్. their activities ki their interactions ki there's some kind of dichotomy is there, some kind of issues which we need to further dwell into it, further go into investigation. ఇంకొక అక్యూజ్ పట్టుకుంటాం, ఇంకా మాకు టైం ఉంది, టుడే ఈవినింగ్ వరకు రేపు మార్నింగ్ 4 వరకు మేము వీళ్ళని రిమైండ్ అయిన టైం ఉంది. ఇంట్లో కూడా మేము ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఏదైతే కరెక్ట్ గా క్లియర్ గా ఉన్న ఇంటరాక్షన్ మాకు ఆల్రెడీ వీళ్ళని అక్యూజ్ వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ మేము కోర్టు వారికి ఇస్తాం. వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మాకు ఉంది. దీన్ని కొరాబరేటివ్ గా కూడా ఇంకా ఎవిడెన్స్ తీసుకొని మేము చెప్పడం జరుగుద్ది. బట్ దిస్ ఈజ్ నాట్, వీళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ కాదు, సడన్ గా కొట్టుకొని అట్లా ఇన్సిడెంట్ అనేది కాదు. కావాలని కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నాను చెప్పి ఒక మీటింగ్ టైం ఇచ్చి గంట సేపు మీటింగ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. ఇన్ టోటల్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను మీకు రివీల్ చేయను ఇప్పుడు. బట్ దీస్ ఆర్ థింగ్స్ ఐ టోల్డ్ యూ. ఎప్పుడెప్పుడు కేసులు అయినాయి, ఎప్పుడెప్పుడు ట్రాకింగ్ జరిగింది, ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసులు లేవు. ఈరోజు ఈ ఇన్సిడెంట్ అయినా కానీ ఇంతకుముందు జూలై నుంచి కూడా వీళ్ళకు మనకున్న ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్స్ గా వెళ్ళాల్సి ఉంది. వీటిని చూసుకుంటే ఇంకా చాలా ఇంటరాక్షన్స్ మాకు వస్తాయి. సో నేను కోరుకునేది ఏంటంటే వీఆర్ ఆల్ వి ఆల్సో కమ్ టు ఆఫీస్, అక్కడ గోశాలలో నమస్కారం వెహికల్. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని టాస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధి కోసం సహకారం కోరారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఉమ్మడి పరిశోధనలు చేయాలని విన్నపం చేశారు. అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యాలతో రాష్ట్ర విద్యా నాణ్యతను పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థి మార్పిడి, ఫ్యాకల్టీ ట్రైనింగ్ వంటి ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు దిశానిర్దేశం చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భీమవరం డీఎస్పీ వివాదంపై స్పందించారు. నేను చెప్పాల్సింది చెప్పా, విచారణ జరుగుతోంది అన్నారు. తన వ్యాఖ్యలు ఏ వ్యక్తిని కాపాడడం కోసం కాదని స్పష్టం చేశారు. నాకున్న సమాచారం మేరకే మాట్లాడానని తెలిపారు. వారానికి 5 రోజులు భీమవరం ప్రాంతంలో ఉంటానని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అన్నారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలని కోరారు. రాజకీయ ఒత్తిడి లేని న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో రాజకీయ చర్చలు మళ్లీ ముదిరాయి. జరుగుతుంది ఏముంది, అది ఎంతమంది ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారు డిఎస్పీలు ఉంటారు కదా. 200 మంది డిఎస్పీల్లో ఒక డిఎస్పీ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద విచారణ జరుగుతుంది. దాని గురించి విశాఖపట్నంలో ఏ ఊరు పడితే ఆ ఊర్లో అంత డిస్కషన్ జరగవలసిన, నేను సపోర్ట్ చేయటం కాదు. ఇక్కడ నేను నా పరిధిలో పనిచేస్తున్న వ్యక్తి, ఆయన సరిగ్గా పనిచేస్తున్నారు అనేది నాకున్న సమాచారం మేరకు. ఇప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు, అంటే ఈ పరిధిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ గారి గురించి ఆ పనితీరు మీద బాగోలేదు అనుకోండి, కంప్లైంట్స్ విష్ణుకుమార్ రాజు గారికి తెలుస్తాయి. అలాగా నా పరిధిలో నేను రోజు కనీసం ఒక 500-600 మందిని కలుస్తా, వారానికి 5 రోజులు అక్కడ ఉంటున్నాను. నాకెవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. సో పనితీరు
బాగానే ఉందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెకాయిటీల్లో వీటిల్లో పట్టుకున్నప్పుడు బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అని ఒక అవార్డు కూడా పోలీస్ శాఖే కొద్ది నెలల క్రితం ఆ డివిజన్కి ఇచ్చింది. సో వాటిని బేస్ చేసుకుని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాక్ రికార్డు బాగుంది అని చెప్పా. అన్నీ నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు ఎంక్వైరీలో లేదు చాలా తప్పులు చేశారు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. బట్ నేను నా దగ్గర పనిచేస్తున్న నా ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు రానప్పుడు, నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు, నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది నా దౌర్బల్యం అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100% ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100% కరెక్ట్. అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ప్రకటించింది. ఈ నిర్ణయంతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్న మహాగఠబంధన్ యువతలో కొత్త ఉత్సాహం నింపింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని నేతలు ప్రకటించారు. ఈ ప్రకటనతో విపక్ష ఐక్యతకు కొత్త ఊపు వచ్చింది. బీహార్ రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ये कह सकता हूं खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है इनके साथ में। और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है। ये नौजवान है, कमिटमेंट रखते हैं। पिछली बार भी जो उन्होंने स्लोगन दिए थे, नौकरी के दो या कोई दो, या जो वादे किए थे उसमें खरे उतरेंगे। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వ్యూహం, ప్రచార విధానం, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. కేసీఆర్ ఇన్ఛార్జీలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రజా మద్దతు పెంచేందుకు మీడియా, సోషల్ మీడియా వ్యూహాలను సమీక్షించారు. ఫీల్డ్ రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల బలహీనతలను గుర్తించి సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులు ప్రజల మధ్య చురుకుగా ఉండాలని సూచించారు. ఈ సమావేశం ఎన్నికల సన్నాహకానికి కీలక మలుపుగా నిలిచింది.
విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టిన నేను ఇప్పుడు పదవుల కోసం 5-10 లక్షలు ఇచ్చినట్టు చెప్పడం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నారు. తిరువూరులో ఎవరి పంచన చేరి కాపురం చేస్తున్నారో అక్కడి ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నైతికత కోల్పోతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని అన్నారు. తాను నిజాయితీతో పనిచేసే టీడీపీ కార్యకర్తనని, పార్టీ విలువలు తనకు ముఖ్యమని పేర్కొన్నారు. కేసినేని చిన్ని అనే పేరు నమ్మకానికి ప్రతీక అని తెలిపారు. ప్రజల విశ్వాసమే తన బలమని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తా, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమైనా వస్తే వారు సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నాను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలో మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దుబాయ్ రోడ్ షోలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న చంద్రబాబు, ఆంధ్రలో పెట్టుబడులు పెట్టండి, భవిష్యత్తు ఇక్కడే అని వెల్లడి. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో హైలైట్. ఆంధ్ర పెట్టుబడుల వేవ్కు నాంది పలికిన సీఎం చంద్రబాబు. కొత్త పార్టీపై కవిత ఫైర్, సేవ చేయడానికి పార్టీ అవసరం లేదని వెల్లడి. ప్రజలు కోరితేనే పార్టీ వస్తుందని కవిత స్పష్టం. కేసీఆర్ చూపిన దారిలోనే ముందుకు సాగుతా అన్న కవిత, మహిళా సాధికారతే తన లక్ష్యమని వ్యాఖ్య. చంద్రబాబు, లోకేష్లపై జగన్ తీవ్ర ఆరోపణలు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగలిగేది వీరేనంటూ జగన్ వ్యాఖ్యలు. నకిలీ మద్యం ఫ్యాక్టరీల వెనుక టీడీపీ నేతల సన్నిహితులే ఉన్నారని ఆరోపణ. బీజేపీ నేతల అరెస్టులతో తెలంగాణలో రాజకీయ హీటు. డీజీపీ కార్యాలయానికి వెళ్తున్న రామచంద్రరావు అడ్డుపడటంతో ఉద్రిక్తత. పోచారం కాల్పులపై నిరసనలో బీజేపీ ఆగ్రహం వెల్లువ. ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని బీజేపీ ఆరోపణలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.